ఇది ప్రస్తుతము హైదరాబాదులోని జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి కాప్రాజ్ సర్కిల్లోని కార్యాలయము. ఇక్కడ మనకు ఈ చిత్రంలో ఇక్కడ దృశ్యంలో కనబడుతుంది ఈ వ్యక్తి పేరు రఘు. ఇతను అనధికారికంగా కాప్రాజ్ సర్కిల్లో తిష్ట వేసుకొని అక్కడ అటు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అసలు ఎవరు అని చెప్పేసి ఈ సమాచారం తెలుసుకున్నటువంటి రిపోర్టర్ల బృందం అసలు ఆయన గురించి వివరాలు సేకరించడానికి చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఇచ్చినటువంటి సమాధానం చాలా నిర్లక్ష్యంగా కనబడ్డది. ఈ విషయం మీద సర్కిల్ డీసీ అధికారి గారిని కూడా అడిగితే అలాంటి వ్యక్తిని ఎవరు మేము అపాయింట్ చేసుకోలేదని చెప్పి సమాధానం చెప్పారు. ఏసీబీ గారిని అడిగితే కూడాను అలాగని సమాధానం చెప్తారు. సో ఈ వ్యక్తి అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఓ అధికారిక టేబుల్ మీద కూర్చొని ఆ డెస్క్లో ఉన్నటువంటి ఫైళ్ళను తిరిగేస్తూ వాటన్నిటిని లెక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ దళారీ వ్యవస్థ ఎంత స్థాయిలో జరుగుతుందో. అంటే సామాన్య ప్రజానికాన్ని ఎలా భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బుల వసూలకు పాల్పడుతున్నారు అనేది ఇక్కడ గ్రహించవచ్చు. సో రిపోర్టర్ల బృందం ఆయన్ని నేరుగా ప్రశ్నించినప్పుడు ఆయన తప్పించుకొని పారిపోతున్నటువంటి వ్యవహారం ఇక్కడ మీకు కనబడుతుంది. పేపర్లు ఎందుకు చూసినావు నువ్వు? జీతం ఎక్కడ తీసుకుంటున్నావు నువ్వు? తీసుకొచ్చాడు కదా ఇందాక నువ్వు చూసినావు పేపర్లు. అది కూడా చూసినాను, వీడియో చూసినా నేను. నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు దాకా ఉన్నాయి. ఏ సారు? మీ సారే సారు? ఎవరు సారు? పుల్య సింగ్ సారా? డ్రైవర్ పైకి ఎందుకు వచ్చినావు? అక్కడ ఎందుకు కూర్చున్నావు? చైర్లో ఎందుకు కూర్చున్నావు? కాదు తప్పైనప్పుడు ఎందుకు పారిపోతున్నావు అంటున్నా. నిలబడి మాట్లాడు, రోడ్డు మీద కాదు మాట్లాడు, ఫస్ట్ మాట్లాడు. వస్తున్నా నిలబడు ఎందుకు వస్తావు? పేపర్ నుండి పని ఉంటుందా? బిల్లు కూడా పని ఉంటుందా? ఏం పని ఉంటుంది? ఎవరు నువ్వు అసలు? నిలబడ్డా కూర్చున్నా కూర్చున్నా పేపర్లు ఇచ్చిన పేపర్లు అడిగినట్టు ఇచ్చేసిన నిలబడ్డా అంతే. నువ్వు అఫీషియల్ ఎంప్లాయ్ కదా? ఎవరు? నువ్వు డ్రైవర్ని కదా నేను. ఎందుకైతే ఉన్నా డ్రైవరు?